అందరికీ నమస్కారం. మీరు అనుకునే వాళ్ళందరి గురించి మాట్లాడతాను. మేము ఏది చేసినా మా విజయంలో పాలు పంచుకునే చిరంజీవి గారు, మా జీవితంలో పాలు పంచుకునే చిరంజీవి గారు ఈ సెలబ్రేషన్స్లో కూడా పాలు పంచుకోవడానికి ఇక్కడికి వచ్చినందుకు వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మీరు వేసిన బాటలో అనేక మంది హీరోలు ఇవాళ నడుస్తున్నా కూడా మీరు ఏదో శ్రీకృష్ణులాగా పైన నుంచుని ఇట్లాగా చిదానందంతో అలా ఉంటారు. కానీ మీరు ప్రతి వాడి సినిమా రిలీజ్ అయ్యే ముందు మీరు చేసే ఎంక్వైరీ, మీకుండే టెన్షను, వీళ్ళందరూ నేను వేసిన బాటలో నడుస్తున్నారు, ఎంత బాగా నడవగలరు అనే మీ తాపత్రయం మళ్ళీ ఇంకొకసారి ఎకనాలెడ్జ్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక మంచి సినిమాని ఇంత ఇదిగా ఆదరిస్తారు అని ప్రూవ్ చేసిన మీ అందరికీ ఒక నమస్కారం. మీకు నచ్చితే మీరు ఎక్కడో నెత్తిన పెట్టుకుంటారు. అది ఫస్ట్ షో అయ్యేటప్పటికి అయిపోయింది, అంతే, మొత్తం తేల్చేశారు. దానికి మాకు తెలియదు కదా, మాకుండే టెన్షన్లు, మాకు 4 రోజుల ముందు నుంచి కంటెంట్ బయటికి వెళ్ళిపోయిందని మాకెవరికి మతులు లేవు. అప్పటికే సినిమా పూర్తయి లాస్ట్ రీ రికార్డింగ్ జరుగుతూ ఉన్న టైంలో ఇది తెలిసింది. సో అక్కడి నుంచి అసలు ఏం చేయాలో తెలియని ఈ పరిస్థితిలో ఇటువంటి కష్టాలకు లోనైన ఈ సినిమాకి ఇటువంటి విజయ పతాకం మీరు ఎగరేశారు, మేము ఎగరేలా, మేము చూసి ఆనందిస్తున్నాం అనమాట. అటువంటి ఉత్తమమైన టేస్ట్ ఉన్న మీకు అందరికీ మరీ నమస్కారం. ఈ సినిమాని అంటే ఇక్కడ ఇంకా మాట్లాడాల్సిన చిరంజీవి గారు, హీరో వీళ్ళందరినీ పెట్టుకున్న తర్వాత మాట్లాడడానికి నేను ఆ రోజు వైజాగ్లో తక్కువ మాట్లాడుతూ ఈ పైరసీ చేసిన వాళ్ళని ఎక్కువ వార్న్ చేస్తూ నేను ఈ సినిమా సక్సెస్ అవుద్ది నాకు తెలుసు, సక్సెస్ అయిన రోజున ఆ రోజు సక్సెస్ ఫంక్షన్లో మాట్లాడతాను మిగతా అందరి గురించి అన్నాను. బుజ్జి పరశురామ్ని మేము ముద్దుగా బుజ్జి అని పిలుస్తాం. పరశురామ్ ఈజ్ ఎ గ్రేట్ రైటర్. అతను పెన్ను చాలా షార్ప్. ఏదైనా చెప్తే ఈ సీన్ ఎలా ఉంది అనేది చెప్తామయ్యా, విజయ్ దేవరకొండ గురించి కూడా చెప్తాం. అటువంటి షార్ప్నెస్ ఉన్న అతనికి అనేకమైన వ్యక్తిగతమైన అతను చాలా మంచివాడు మనిషి. కొంచెం రఫ్గా కనపడతాడు, రఫ్గా మాట్లాడతాడు, కానీ మనిషి లోపల చాలా మంచి మనసు ఉంది. అతనే చాలా గొప్పవాడు అని అనుకుని ఒక ఎరగంట్ బిహేవియర్ లాగా ఉండదు. కానీ ఏదైనా చెప్తాను, మేము ఏమి చెప్పినా, ఏమి చెందినా, ఎన్ని కుస్తీలు పట్టినా ఫైనల్గా దర్శకుడి మెడలో ఏముందో అదే ట్రాన్స్లేట్ అవుద్ది, అదే ఈ సినిమా. సో థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ పరశురామ్. నువ్వు వచ్చావా? నేను చూడలేదు. సునీల్ వెనకాల విజయ్. సరే, మిగతా ఆర్టిస్టులు అందరి గురించి మీరు అనేక సినిమాలు చూశారు, అనేక విజయాలు చూశారు, లాస్ట్లో వచ్చి సినిమాని భలే అలరించావా నువ్వు. నీ గురించే ప్రత్యేకంగా అనుకుంటున్నా. లాస్ట్ 15 మినిట్స్లో సినిమాని దడదళ్ళాడిచ్చావు వచ్చి. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయ్ గొప్ప యాక్టరు అది ఇది అని చెప్తే ఇది మామూలు. ఆల్రెడీ మీరు అర్జున్ రెడ్డిలో ఇంకేమో చూశారు అతని దగ్గర నుంచి. సో ఏదో నేను చెప్దాం అనుకున్న ఒక పాయింట్ మరి ఎక్కడో స్టీల్ చేశాడు. పవన్ కళ్యాణ్కి పోలుద్దామని అనుకున్నాను, అది అయిపోయింది. అంటే ఒక యంగ్స్టర్ని చూసినప్పుడు నీ గోలంతా పవన్ కళ్యాణ్ ఎక్కడో చూస్తూ ఉంటుంటాడు లైవ్లో అని అనుకుంటున్నానయ్యా. సో విజయ్, they have stolen certain points what I wanted to tell. సో విజయ్ అంత గొప్ప యాక్టర్ అనడం కన్నా విజయ్ గురించి పర్సనల్గా చెప్తాను. విజయ్ చాలా ఇస్ అన్ ఇన్స్టెంట్ పర్సన్. అంటే నేను కొన్ని పోలికలు పోలుస్తాను. చిరంజీవి గారికి అతనికి కొన్ని కామన్ ఇవి ఉన్నాయి. చాలా క్యాజువల్గా కనపడి అవతల వాళ్ళు చెప్పింది అట్లానా అని ఊకొట్టి తన ఆలోచనలు తన ఏం చేయాలనుకున్నది వెంటనే మిషన్ స్టార్ట్ అవుద్ది అనమాట.
నాకు ఒక క్రిటికల్ మూమెంట్ వచ్చింది ప్రొడక్షన్లోనే. క్రిటికల్ మూమెంట్ వచ్చినప్పుడు అందరూ కలిపి నువ్వు విజయ్ మాట్లాడుకుని డిసైడ్ చేయండి అనే టైప్లో నన్ను వదిలేశారు. విజయ్, నేను చెప్పాను, విజయ్ ఆన్ ద అదర్ సైడ్, కాదు ఇలా ఉంటే బాగుంటుంది, కాదు ఇట్లా ఉంటే బాగుంటుంది. విజయ్ నేను కాసేపు మాట్లాడుకున్న తర్వాత సరే రేపు చెప్తాను గురుగారు అన్నాడు. సరే తర్వాత మీరు చెప్పింది కరెక్టే చేయండి అన్నాడు. నాకు ఈ మధ్య తెలిసింది, ఈ మధ్యలో ఇలా నేను అనుకున్నాను అలా ఆయన అనుకున్నారని ఇంకెవరినో అడిగితే అతను చెప్పాడు, బాబు ఆ విషయాల్లో వాళ్ళు పండిపోయారు, వాళ్ళకి వదిలేసే ఇక నువ్వు ఆలోచించక అని చెప్తే అది నాకు వదిలేశాడు. అది ఆ రోజు ఫస్ట్ డేని కంగ్రాలేట్ చేయడానికి ఫోన్ చేస్తే అదే గుర్తు చేస్తున్నాడు నాకు. ఆ రోజు మీరు తీసుకున్న డిసిషన్ కదండి ఇది, దట్స్ మేడ్ ఆల్ దిస్ అని. సో విజయ్ అలా కనపడతాడు, అలా ఇన్సిడెంట్గా కనపడతాడు, కానీ చాలా ముదురు లోపల. ముదురు అంటే మీరే నెగిటివ్గా అనుకోకండి, దానికి మీరు ఒక అప్లాజ్ ఇవ్వచ్చు. తెలివైనోడు, మంచోడు, తెలివైనోడు. అతను ఎంత తెలివైనోడు అంటే అతను పాడిన పాటకి అందరూ ట్రోల్ చేశారు. అందరూ ట్రోల్ చేసినప్పుడు ఏం చేశాడు, ఆ ట్రోల్స్ అన్ని కలెక్ట్ చేసుకొచ్చి ప్రొడక్షన్ వాళ్ళకి ఇచ్చి మ్యూజిక్ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ట్రోల్ వేయమన్నాడు. ఆ ట్రోల్ వేసి దాన్ని, నేను పాడింది మీకు నచ్చలేదు కదా, ఇంకా ఎవరితోన్నా పాటించి అందులో పెట్టిద్దామని దాన్ని కూడా పబ్లిసిటీకి ఉపయోగించేంత తెలివైనోడు. సో విజయ్, you have become a star by this film. I am seeing number of blockbusters in front of you. I wish అమ్మగారు నాన్నగారు ఇక్కడ ఉన్నారు కాబట్టి my particular congratulations for you, because as a father I know what it is, as a mother I know what it is. So I wish you see your sons. అంటే ఇవాళకి చిరంజీవి గారు నాన్నగారు అమ్మగారు చానాళ్ళు ఆయన ఇది ఎంజాయ్ చేసిన తర్వాత, తండ్రి గారి తర్వాత ఇవాళ తల్లి గారు అతని సినిమాలని కానీ వాళ్ళ కొడుకుల్ని కానీ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూశాను. అట్లాగే మీరు కూడా చిలకాలం మీ కొడుకు గురించి అలా ఎంజాయ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.